శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పద్మపురాణంలో మరి రెండవ రోజు. అసలు ఈ పురాణానికి ముందర అంటే ఉపోద్ఘాతంగా జరిగిన విషయాలేంటి, అందులో ఉన్న కీలకమైన విషయాలేంటి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఏదైతే పద్మపురాణ అంతర్గత లేదా స్కందపురాణ అంతర్గత వచ్చిన ఈ క్షీరసాగర మదన విశేషాలు, ధన్వంతరి జయంతి విశేషాలు, తర్వాత లక్ష్మీదేవి పూజించవలసిన విశేషాలు, ఇత్యాదివన్నీ కూడా మనం ఇంతకు ముందు భాగంలో తెలియచేసుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్న ఈరోజు విషయానికి వస్తే కనుక ఇందులో మనకి కొద్దిగా అంటే పరిచయం లేని అంశాలు కానీ లేదా బాగా ఆసక్తి కలిగించే అంశాలు కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో దొరకకపోవచ్చు. అలాగే అక్కడక్కడ మనకి లోతుగా అధ్యయనం చేయకపోతే కొన్ని వివాదాస్పదమైన అంశాలు కూడా చోటు చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మనం దేన్ని ఎలా స్వీకరించాలో అలా స్వీకరించుతూ వెళ్ళటం అనేది మనందరి యొక్క కర్తవ్యం. మరి ముందుగా ఒకసారి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుందాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమః. నమః ప్రకృతై భద్రాః నీతాః ప్రణతా స్మృతం. ఏకాంతంగా కూర్చుని ఉగ్రశివుడు అంటే సూతుని యొక్క మరొక నామమే ఉగ్ర శ్రవుడు అనేది. ఆయన్ని దర్శించి వ్యాస శిష్యుడు దీశాలి అయిన లోమహర్షుడు ఇలా అంటాడు. నిజానికి ఈ పురాణాల్లో మనకి ఇటు స్కంద పురాణంలో అయితేనేమి, ఇప్పుడు చెప్తున్న ఈ పద్మపురాణంలో అయితేనేమి మనకి లోమ అర్జునుడు, తర్వాత సూతుడు, మరి ఈ పురాణాలన్నింటినీ రచించిన వ్యాస భగవానుడు, వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైన వ్యక్తులుగా, ఋషులుగా, పరమ ఉత్తములుగా మనం భావించవలసి ఉంటుంది. సరే, ఏదైతే లోమార్జునుడు ప్రశ్నిస్తాడు, నాయన వ్యాసుని ద్వారా ప్రయాగ క్షేత్రంలో వారి కోరిక మేరకు ఋషులందరూ కూడా నిన్న పురాణాలు ఏవైతే మరి ఈ పురాణాలన్నీ విన్నావో అన్నిటినీ నువ్వు కూడా నా వల్ల కూడా విని ఉన్నావు. ఒకప్పుడు నేను ఏ రకంగా ఈ పురాణాలన్నింటినీ గ్రహించి ఉన్నానో అదే రీతిలో మున్ముందు కూడా ఇవి కొనసాగాలి అంటే నా ద్వారా నీకు అందిన ఈ పురాణ శ్రేణి ఏదైతే ఉంటుందో నువ్వు విస్తారంగా మరి మునులకైతేనేమి, మహర్షులకైతేనేమి అందరికీ కూడా ప్రవర్తనం చేయాలని చెప్తాడు. తనాఖ్యాతాని ప్రాప్తాని మునివ్యో పదవిస్తరాత్. ధర్మరతులైన మునిసత్తములు యాగం నిమిత్తం ప్రస్తుతం నైమిసారణ్యంలో వేంచేసి ఉన్నారు. ఆ నైమిసారణ్యం యొక్క మహిమాన్వితమైనది. అది మహర్షుల తపస్సు కోసం ప్రత్యేకించిన స్థలం. పురాణ కథనం ప్రకారం బ్రహ్మని దర్శించుకున్న ఋషి పంగులు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశాన్ని ఆ విధాతని సూచించమంటారట. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరిని ధ్యానించగా ఆ ఋషులు ఎదుట ఒక మనోమయ చక్రం ప్రత్యక్షమవుతుందిట. ఆ చక్రం ఎక్కడైతే ఆగుతుందో ఆ ఆగిన చక్రం యొక్క ప్రదేశం ఏదైతే ఉంటుందో అదే మీకు అనువైన ప్రదేశం అని చెప్పి కూడా తెలియజేయటం అనేది ఉంటుంది. అట్టి ఆ విక్రమ చక్రం పైనుంచి చక్రము అంటే కనుక నైమి అని కూడా పేరు. ఏదైతే అది ఒక అరణ్యం దగ్గర ఆగిందో ఆ ఆగిన ప్రదేశమే ఇప్పుడు నైమిసారణ్యం అయిందని చెప్తారు.
అందుకని నైమిసారణ్యం ఎవరైతే మరి ఈ కాశీ యాత్ర చేస్తున్నప్పుడు నైమిసారణ్యం కూడా వెళ్ళి మరి ఆ నైమిసారణ్యాన్ని కనుక దర్శించుకున్నట్టయితే మన యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయని చెప్పి చాలామంది నమ్మకం. అందుకే అదే, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బ్రహ్మదేవుడు మరి నైమిసారణ్యం అనేది అంటే వారు అందరూ కూడా తమ యొక్క తపస్సాధనలన్నీ కూడా చేసిన ప్రాంతం కాబట్టి వారి వారి యొక్క మహిమలతో వారి వారి యొక్క తపశ్శక్తితో ఆ ప్రదేశం అంతా కూడా రమణీయంగా నిండి ఉంటుంది. మరి అద్భుతమైన మహిమాన్వితం అవుతుంది. అందుకని మనం అందరం కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా నైమిసారణ్యాన్ని చూడాలి అని చెప్పి చాలామంది ప్రవచకులు చెప్తూ ఉంటారు. ఇక ఈ ఉగ్రశవుడు అని నామాంతరం కలిగిన లోమాసుడు నైమిసారణ్య ఋషులను దర్శించి వారికి భక్తితో ప్రణమిల్లి ఆ సమయంలో అక్కడ ముని సత్తములందరూ కూడా వివిధ యజ్ఞ దీక్షల్లో ఉంటారు. సూతుడు తనని దర్శింపబచ్చిన ఆనందంలో ఉన్న ఆ ముని పొంగవులు సూతమానికి సత్కరించి అతిథి పూజతో గౌరవిస్తారు. అప్పుడు ఋషులందరూ కూడా ఇలా పలుకుతారు: సూతమునీంద్ర, వ్యాసుల వారి యొక్క ఇతిహాసాలన్నీ కూడా నువ్వు ఈ పురాణాల రూపేణ సేవించి వాటిని గ్రహించావు. ఈ యొక్క విప్ర ప్రముఖులు తమను ఉద్దేశించుకుని ఈ పురాణాలను వినాలనే కుతూహలంతో మేమంతా ఉన్నాం అని చెప్పి నువ్వు వాటన్నిటినీ కూడా వినిపించే సమర్థుడు అని. అంటే మనకి తెలుసు, ఏదైనా సరే కాస్త కోస్త ఈ పురాణ ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా మనం అంతా కూడా ముఖ్యంగా అర్థమయ్యేది ఏంటంటే, ఏదైతే ఎక్కడైతే ఈ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయో ఆ యజ్ఞయాగాదులు జరిగే క్రమంలో దేవతలు లేదా మునులు, ఇతరులు, పెద్దలు అందరూ కూడా అక్కడ మనకి ఏదైనా సరే కొన్ని ఉత్సవాలు జరుగుతున్నప్పుడు హరికథా కాలక్షేపం అంటాం. అలా ఒక సత్సంగ కాలక్షేపంలో భాగంగా వీరు ఈ పురాణాలన్నింటినీ కూడా వివరించడానికి ఇలా సూతుల వారిని, మరి లోమహర్షుని, ఇలా కొంతమంది పెద్దల్ని పెట్టుకుని ఆ పురాణ భాగ్యాన్ని వినే భాగ్యాన్ని వారు పొంది మళ్ళీ ఆ పరంపరలో మనందరికీ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా మరి ఇప్పుడు సౌనకుడు అంటారు, సౌనక ఉవాచ, ఈ యాగాన్ని సందర్శించుకుని మా వినతిని విని నువ్వు ఈ పురాణ ప్రవచనం గావించవలసింది. బ్రహ్మదేవుడి యొక్క ఉత్పత్తి, సృష్టి, రూపొందిన విధానం, సృష్టి క్రమ వికారం ఇలాంటివన్నీ కూడా మాకు వివరించాలంటారు. తర్వాత మరి నాతో సహితంగా ఈ విప్ర ఉత్తములందరూ కూడా వారి వారి అభిరుచి కలిగిన సమస్త అంశాలు కూడా తమ వల్ల మేము వింటామని చెప్తారు. ప్రీతో స్వగృహీతో స్మిత బహుద్రీ చోదనా యదా శృతం సువిఖ్యాతం సర్వం కథయామినః. మీ యొక్క కోరికతో నేను సంప్రీతుడనయ్యాను. తాము చేసిన ప్రేరణ వల్ల, ప్రబోధన వల్ల నేను అనుగ్రహ పాత్రునయ్యాను. సర్వధర్మాలు తెలిసిన మహానుభావుల వల్ల నేను ఏది విన్నానో అది విన్నది విన్నట్లయిన ప్రసిద్ధంగా ఆ పురాణాలన్నీ కూడా మీకు చెప్తున్నానంటాడు ఆయన. సూతునికి వేదాల యందు అధికారం లేదు. నేను కుమారుడు పృథు చక్రవర్తి. ఆ పృథు చక్రవర్తి యజ్ఞం చేస్తున్నప్పుడు సూతుడు, మాగధుడు అనే వారిద్దరూ కూడా ఆయన్ని స్తుతించారు. వారి స్తోత్ర పాఠాలకు సంతృప్తి చెందిన పృథు చక్రవర్తి సూత మాగధులకు వరాలను ఇచ్చాడు. ఆ వరాల వల్ల వారి ఇరువురికి చిరోదేశము బహుమానంగా లభిస్తాయి. సూతునికి సూత దేశము, మగధునికి మగధ దేశము ఈ సందర్భంగా లభిస్తాయి. ఆ యజ్ఞంలో మరి శుశ్రూషాన పుట్టిన కారణంగా సూతుడు అనే పేరు ఆయనకి సార్థకమైంది. ఇంద్రదేవతా సంబంధమైన యాగం జరుగుతుండగా బృహస్పతి దేవుల యొక్క గురువు
ఆ గ్రహానికి చెందవలసిన అవిష్ ఏదైతే నేతిదార ఉంటుందో శిష్యుని చేత తారుమారు చేయబడుతుంది. ఆ విధంగా కిందది పైకి, పైది కిందకి అవిష్యులు తారుమారు కావటం వల్ల వర్ణ జాతి సంకర్యం ఏర్పడిందిట. అంటే ఏదైతే ఇవాళ మనం క్లోనింగ్ అనేది, అంటే ఒక రకమైన జాతి నుంచి మరొక జాతి క్లోనింగ్ అవ్వచ్చు, మళ్ళీ ఒక వీర రేణువుల నుంచి మరొక వీర రేణువులు వేరే జాతిలో పెట్టి అక్కడ మళ్ళీ పల్ది అండీకరణ అనేది ఏదైతే ఉంటుందో, అలా మనం ఏదైతే సైన్స్ ద్వారా విని ఉన్నామో అదే విధంగా ఇక్కడ తారుమారు అవటం వల్ల ఈ అవిస్ ఫలితం ఏదైతే రావాలో అది కాస్త ముందుది వెనక, వెనకది ముందుగా చేయటం వల్ల కూడా ఇక్కడ వర్ణ సంకర్యం ఏర్పడింది అని చెప్పి ఆ రోజుల్లోనే ఆ రకమైన విధానాల్లో తెలియజేయటం అనేది కూడా జరిగింది. ఇక ఈ విలోమ సంబంధం వల్ల ఎప్పుడైతే జాతి ధర్మాలు ఏవైతే ఉంటాయో అప్పుడు సమానంగా మారిపోవటం అవుతుంది. క్షత్రియుని వల్ల బీజం క్షత్రునిది అయినప్పటికీ కూడా బ్రాహ్మణ జాతి స్థితికి, అంటే ఒకళ్ళకొకళ్ళకంటే బ్రాహ్మణులు క్షత్రియుడు ఇలా ఏదైతే మరి వివిధ కులాలు ఉన్నాయో, వర్ణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క క్షేత్రోత్పత్తి ఆ రోజుల్లోనే మారిపోవటం అనేది మనకి చెప్పి ఉన్నారు. ఇవాళ రోజున మనకి ఏది కూడా కొత్తగా వింటున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ వేరే కణాలు వేరే యొక్క స్త్రీలో ప్రవేశపెట్టి ఆ రకంగా సంతతి పొందటం అనేది. కానీ ఆ రోజుల్లోనే ఇలా ఒకరికి మార్పు అనేది, ఈ వర్ణ మార్పు అనేది, వర్ణ సంకర్యం అనేది ఎలా జరిగిందనేది ఆ రోజుల్లోనే మనకి తెలియజేయటం అనేది కూడా జరిగింది. అందుకని ఏదైనప్పటికీ కూడా ఒక సూచన, సలహా అనేది, అంటే ఇది ఇలా చేయొచ్చు, ఇది ఇలా ఉద్భవింపజేయొచ్చు అని ఒక ఆలోచన, అది అదే రకమైన పద్ధతిలో కాకపోయినా మనకు ఒక ఆలోచన రీతిని కలిగించడం అనేది ఈ పురాణాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏది కూడా మన యొక్క ధార్మిక సంపదల్లో కానీ, ఆధ్యాత్మిక సంపదల్లో కానీ వెలికి తీస్తే దొరికేవన్నీ కూడా మాణిక్యాలే. అందుకే నమ్మకంతో ఈ ఆధ్యాత్మిక భూమిని శోధించే వాళ్ళకి అడుగడుగున రత్నాలే దొరుకుతాయి. ఎవరైతే సందేహాత్మకంగా, ఎవరైతే ఎగతాళితనంగా, ఎవరైతే నోటి దూరుస్తనంతో వారు ఈ ఆధ్యాత్మికంగా ఎంత శోధన చేసినప్పటికీ కూడా వారికి దొరికేవి బొగ్గులు, మరి భూమిలో ఇంకిపోయిన పుర్రేలు, అంతకంటే ఏమీ దొరకవు. కనుక ఎవరైతే నిరంతర అన్వేషణ చేస్తారో భక్తిపూర్వకంగా, లేదా నిజంగానే మంచిది చెడు అలా తెలుసుకోవాలని కుతూహలం చేత ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఎప్పుడూ కూడా దొరికేది అమృతమే, ఆలాహనం కాదు. అందుకని మనందరం కూడా జ్ఞాన తత్పరులమై ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం మన యొక్క గమ్యాన్ని చేరుకోవాలి. ముఖ్యంగా శివుడిని ఆరాధించే వాళ్ళకి శివుడు స్పష్టంగా తెలియజేస్తాడు. ఎవరైనా సరే, ఏ భక్తుడైనా సరే కేవలం నన్ను జ్ఞానంతో మాత్రమే చేరుకుంటారు అని చెప్పి. ఆ జ్ఞానం అంటే ఏంటి? మూర్ఖ జ్ఞానం కాదు కదా. ఒక ధార్మిక చింతనతో కూడిన జ్ఞానం. ఏదైనప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని గనక తెలుసుకోలేకపోతే, ఆ జ్ఞానం గుండా నువ్వు రాలేకపోతే నన్ను చేరుకోలేవు, నీకు మోక్షం దొరకదు అంటాడు. అందుకే మనకి భగవద్గీతలో కూడా ఈ జ్ఞాన యోగం అనేది మనకి స్పష్టంగా ఉంటుంది. అందుకని జ్ఞానం అనేది ఏదైనా సరే భగవంతుడు చేరుకోవడానికి చాలా శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఆయుధం మనకి దొరకాలి అంటే కనుక మనందరం ఖచ్చితంగా భగవంతుని సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ పోవాలి. అలా విషయాలు తెలుసుకుంటూ పోయినప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞాన సంపదని పెంచుకోగలుగుతాం. ఇక ఈరోజు మరొక పద్మపురాణంలో ఒక మంచి విశిష్టత గురించి తెలుసుకుంటే, వ్యాస భగవానుడి గురించి మనందరికీ తెలుసు కదా. మరి ఆ వ్యాస భగవానుడు ఏ రకంగా జన్మించినాడో ఇప్పుడు మనం చూద్దాం. పితృదేవతలకు
మనసును కలిగిన ఒక సంకల్పం మాత్రం చేత ఒక పుత్రిక కలుగుతుంది. అంటే మనం గనక ఈ పురాణాల్లో చూసినప్పుడు కొన్ని వారి వారి యొక్క సంకల్పం వల్ల కూడా జన్మించడం. కొంతమంది తప్పిదాలు అంటే ఇప్పుడు కర్ణుడు పుట్టాడు అంటే గనక కేవలం కుంతీదేవి యొక్క వరం యొక్క పరీక్ష, సూర్యుడిచ్చిన వరాన్ని పరీక్షించాలనే ఒక కుతూహలం కొద్దీ తప్పిదం చేస్తుంది. అలాగే మరి అయోనిజులుగా పుట్టిన వాళ్ళు, ఇలా కేవలం సంకల్ప బలం మాత్రం చేత పుట్టిన వాళ్ళు కూడా మనకి కొన్ని పాత్రలన్నీ కూడా వివిధ పురాణాల వల్ల తెలుస్తూ ఉంటాయి. అలా అటువంటి రీతిలో మరి ఎవరైతే మనం పితృదేవతలని పూజిస్తూ ఉంటామో అలాంటి పితృదేవతల మనసును కలిగిందిట ఒక సంకల్పం. ఆ సంకల్పం వల్ల ఒక పుత్రిక పుట్టడం, ఆ పుత్రిక ఇంద్రునికి తను తానుగా వరించిందిట. కేవలం ఈ కారణం చేత ఎప్పుడైతే మరి ఇంద్రుని వరించిందో అప్పటి నుంచి తను దుశ్శీలవతి అవుతుంది. ఒక శీలం కోల్పోయిన దానిగానే పితృదేవతలందరూ కూడా భావించి ఆమెను శపిస్తారట. అప్పుడు జమ్మికర్రతో చేసిన అగ్ని ఆరణ్ని స్మరిస్తూ ఆ కన్యక ఒక చేప గర్భంలో ప్రవేశిస్తుందిట. ఆమె ఆ రీతిగా మత్స్యమునందు ప్రవేశించడం వల్ల అప్పుడు అంటే ఎప్పుడైతే మరి ఇంద్రుడితో కూడి ఉండటం, తర్వాత మళ్ళీ తను అపనిందల పాలైతే తను ఒక మత్స్యం కూరంలో తలదాచుకోవటం, ఆ తర్వాత మరి ఒక ఉత్తమ జన్ముడు ఉదయించడానికి కారణమైందిట. ఆ మహోత్తరుడు, ఆ మహద్భాగ్యుడు ఎవరంటే గనక ఆయనే వ్యాస మునీంద్రుడు. చేప శరీరంలో దాగి ఉన్న ఆమెకు పరాశరి మహర్షి వల్ల ఇతడు జన్మించడం కూడా జరిగింది. ఈ వ్యాసుడు మహాభారత కర్త, అందుకే ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక వ్యాస భగవానుడు సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా కూడా మనందరికీ తెలుసు, వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్పి. కనుక ఆ రకంగా వ్యాసుడి యొక్క జననం అనేది కొద్దిగా వెనకాల ఉండే కథ కొంత మనకి ఇబ్బందికరమైనది అయినప్పటికీ కూడా మట్టిలో మాణిక్యాలే బురదలో కమలాల రీతిలో ఆవిర్భవిస్తాయో అదే రీతిన మనకి వ్యాసుడు కూడా ఇక్కడ ఒక కళంకితురాలుగా పేరొందిన పడతిని గర్భం నుంచి ఈయన ప్రవేశించడం అనేది కూడా జరిగింది. ఇక ధర్మార్థ కామాలనే త్రివర్గానికి సాధన వేదన అనేది ఏదైతే ఉంటుందో, ఆ దానికి సంబంధించిన వేదం ఏదైతే ఉంటుందో అది పవిత్రమైనది. 100 కోట్ల శ్లోక విస్తారం, లోకాలన్నీ కూడా నిశ్శేషంగా మారినప్పుడు ఏర్పడేది ప్రళయం. అటువంటి ఏకార్ణవం అంటే ఎటు చూసినా కూడా నీరు తప్ప మరేదీ లేదు, కనిపించదు. వేళ పోయినా వేళ ఉన్నా, ఏదున్నా రాత్రున్నా చీకటున్నా, ఏదున్నా పగలున్నా చీకటున్నా, ఏమీ లేదు ఏమీ లేదు, ఒకటే ఉంది అనే భావన, అది వేద వాంగ్మయం అనేది మనకి అర్థమవుతుంది. ఇక ఇలాంటి ఈ యొక్క పద్మపురాణంలో కేవలం ఇవి అక్కడక్కడ మనకి కొంత అయోమయాన్ని కలిగించినప్పటికీ కూడా లౌకికంగా మనకి కావాల్సినంత సారమంతా కూడా పద్మపురాణం అనేది ఇవ్వటం అనేది ఉంటుంది. సాదా సీదాగా మొదట మనకి ఈ యొక్క పురాణం అనేది కనిపించిన తర్వాత ఎన్నో రకాలైన అనేక రకాలైన రత్నాల సమాహారంగా కూడా మనం ఈ పద్మపురాణాన్ని స్వీకరించవలసి ఉంటుంది. మరొక భాగంలో చాలా ఆకర్షణీయమైన, ఆమోదించదగిన, ఆనందించగలిగిన అనేక విషయాల్ని మనం ప్రతిరోజు కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనం అందరం వాటి వెనకాల ఉండే నిజాల్ని అన్వేషించే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మరొక భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు.